హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఓట్స్ చేస్తూ వీడియో చేశాను, అది అప్లోడ్ చేస్తామని పెడుతున్నాను ఫ్రెండ్స్. మొన్న అయితే చపాతీలో అవిసె గింజలు అవి వేసి చేశాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా కూడా నేను ఓట్స్లో కూడా వేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వేరుశనగపప్పు, కొంచెం అవిసె గింజలు, ఇంకా క్యారెట్ అవి అన్నీ ఉంటే కూడా వేస్తాను. ఇప్పుడు ఉన్న వాటితో చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఎలా చేస్తారు ఫ్రెండ్స్? ఇదిగోండి ఓట్స్ ఒక గిన్నె నిండా చేస్తాను, 3 మనుషులకు వస్తుంది మాకు. ఇంకా అవి తినేసి ఒక గ్లాస్ మజ్జిగ తాగేస్తారు మా వారు. ఇవిగోండి అవిసె గింజలు ఒక స్పూన్ అయితే వేస్తాను. అందరూ అవకాశం ఉంటే కనుక తప్పకుండా యూస్ చేయండి, చాలా మంచిదంట. లేడీస్ ప్రాబ్లమ్స్కి కూడా చాలా హెల్త్కి మంచిదంట, గ్యాస్కి కూడా మంచిదంట. చాలా అంటే రుచి అయితే అలాగేమి ఉండదు, హెల్త్కి మంచిదని చెప్తున్నాను. నాకు తెలిసింది నేను ఇట్లా వాడతాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఉపయోగం అనుకుంటే యూస్ చేసుకోండి, తెచ్చుకొని ఎక్కడైనా అమ్ముతారు షాపుల్లో. చూడండి ఇట్లాగైతే నేనైతే ఇట్లా చేస్తానన్నమాట ఓట్స్. ఇప్పుడు ఇంకా ఇంతే, ఇంకా మాకు ఫుడ్ టిఫిను రైస్ ఏం లేదు, ఇంక ఇంతే నైట్ పూట. అంటే డైలీ అని కాదు, ఒకరోజు ఇది, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు చపాతి అట్లా చేస్తానన్నమాట నేను. మా వారు, మా అమ్మ, మేము డైలీ టిఫినే చేస్తాము. లేదు రైస్ అది మధ్యాహ్నం కానీ ఉండే కనుక తినేస్తామన్నమాట. చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అందరూ తప్పకుండా. నచ్చితే వాడండి అవిసె గింజలు. చూడండి ఎట్లా తయారైపోయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు ఎలా చేస్తారు ఓట్స్ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.